విశాఖ జైల్ రోడ్లో శ్రీ 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 బంగారమ్మ అమ్మవారి పండుగ సందర్భంగా ఈరోజు భారీ అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అన్నదానంలో గ్రామ పెద్దలందరూ కూడా ముఖ్య అతిథులందరినీ కూడా ఆహ్వానించి వాళ్ళ చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం భక్తులందరూ కూడా ఈ ప్రసాదాన్ని సేకరించాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా మరెన్నో విషయాలు మీడియాతో ముఖ్య అతిథులు మాట్లాడడం జరిగింది. మరెన్నో విషయాలు వాళ్ళ మాటల్లో. కన్నదానం 26/8/2025 బంగారమ్మ పండుగ జరుగుతుంది. పండుగ సందర్భంలో అమ్మవారికి అన్నదానం ప్రజలందరికీ అన్నదానం పెడుతున్నాం. 80 ఏళ్ళ నుంచి గుడి డెవలప్మెంట్ ఇప్పుడు చాలా బాగా అయింది. అందరూ సహకరించారు. మార్గన్ వెంకటేష్ గారు కూడా మాకు బాగా సహకరిస్తున్నారు. అందరూ పండుగను పురస్కరించుకొని ఈరోజు దాన్ని ఇక్కడికి ఈ కమిటీ వారు ఆహ్వానించడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా కార్యక్రమం ఏంటంటే అన్నదాన కార్యక్రమం పెట్టడం జరిగింది. ప్రతి సంవత్సరం వీళ్ళు చాలా అద్భుతంగా చేస్తారు. గట్టిగా ఒక ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు పిలిచినందుకు ముఖ్యంగా ఈ కమిటీ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ అన్నదాన కార్యక్రమం మినిమం 2000 నుంచి 3000 మంది వరకు అన్నదానం చేస్తారు. ప్రతి సంవత్సరం కూడా వీళ్ళు చాలా అద్భుతంగా చేస్తారు. గుడిని దినదినాభివృద్ధి చెందుతారు. చిన్న గుడి ఉండేది మీరు చూసినప్పుడు ఈరోజు చాలా అద్భుతంగా గ్రిల్స్తో కానీ వాటితో కానీ చాలా బాగా డెవలప్ చేశారు. ఈ కార్యక్రమంలో జగన్నాథ్ గారు తన సేవల్ని అలాగే ఆయనతో పాటు ఉండే కమిటీ వాళ్ళందరూ కూడా అహర్నిశలు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ గారు కానివ్వండి, సెక్రటరీ క్యాషియర్ ఎవరో పేరు నాకు తెలియదు, పేరున వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తాం. వాళ్ళు చాలా అద్భుతంగా కష్టపడుతూ ఈ గుడిని చుట్టుపక్కల గ్రామ ప్రజలందరికీ చల్లని ఆశీర్వాదాలు అందరికీ కుటుంబాలు ఉంటాయని తెలియజేసుకుంటాం. మీకు అందరూ కూడా